హాయ్ హలో అండి. పబ్బిళ్ళలు లేదా అప్పలాలు అంటారు కదా, అవి చేసుకునేదానికి ఇలా పిండి ఆడించుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. మేమైతే పబ్బిళ్ళలనే అంటాం. మింటలను 4 పావులు బియ్యం అయితేనా 1 పావు మంచిపప్పులు 1 పావు ఉద్దిపప్పు అండి. ఉద్దిపప్పు లైట్గా వేయించి బియ్యంలో కలిపేసి ఇట్లా ఆడించుకొని వచ్చి పెట్టుకున్నానండి. దీంట్లో నుంచి మనం ఇప్పుడు కొంచెం పిండి 1 పావు అండి, పావు అంటే ఇది కదా, 1 పావు పిండి తీసుకొని ఇప్పుడు చేస్తున్నానండి. చూపిస్తాను మీకు కొలతలు. ఆ పావు పిండిలోకి 1 స్పూన్ కారము, అర్ధ స్పూన్ సాల్ట్, జీలకర్ర, 1 స్పూన్ నూగులు, 2 స్పూన్ల అవి శనక్కాయ పప్పులు సన్నగా తరిగి పెట్టిన కరివేపాకు వేసానండి. ఇవి లైట్గా నానబెట్టుకోవాలండి. శనగపప్పు అండి, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ బాగా ఇట్లా మిక్స్ చేసేసి బటర్ కాస్తంత 1 స్పూన్ బటరు, 1 స్పూన్ ఆయిల్ వేడి పెట్టుకొని దీంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు పిండిలో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఇవన్నీ నీట్గా కలపాలి. చూడండి, బటరు ఆయిల్ ఈ మాదిరి వేసేసాను. కాస్తంత చల్లారినాక ఈ పిండి అంతా నీట్గా కలిపేసుకున్నామండి. నీళ్ళు నార్మల్ నీళ్ళే అండి, వేడేం లేదు. ఇప్పుడు దీనికి పిండికి తగ్గట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకున్నాం. ఇలా ఆయిల్ వేసినప్పుడు ఇట్లంతా నీట్గా కలుపుకొని ఇప్పుడే కాస్తంత చేతిలోకి వేసుకొని సాల్ట్ చూడండి సరిపోకుండా అంటే ఇప్పుడు మళ్ళీ లైట్గా సాల్ట్ కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి. నీళ్లు కలిపినాక మళ్ళీ వేసుకుంటేనా కసిమవుతుంది. ఇలాంటప్పుడే మనం చూసుకోవాలి. ఈ శనక్కాయ పప్పులు అనేటివి ఎక్కువ మిక్సీ పట్టకూడదండి, లైట్గా అట్ట దంచి వేసుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసి ఇది కలిపినాక మళ్ళీ వాటర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తర్వాత కలుపుకోవాలి. ఉంటలు చేసుకుందాం. పిండి ఇట్లా బాగా గట్టిగా కలుపుకోవాలండి. మనం ఎక్కువ క్వాంటిటీ లేకన్నా అంటే ఏ కప్పుతో అయినా ఏ గ్లాస్తో అయినా కొలత మటుకు తీసుకొని పిండి కొట్టించుకోండి. మీరు 1 పావనే కాదు, ఎక్కువేం పిండి కొట్టించుకోని అవసరం లేదు. మళ్ళీ ఇంతనా అంతనని ఏం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, పిండి అయితే ఇంత గట్టిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉంటలు చేసుకున్నామండి. ఇట్లయితే ఉండాలి, మరీ ముద్దగా రాకూడదు. ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు వేసినా కూడా సరిగ్గా రావండి. ఇట్లా నొక్కుకునేదానికి ఇట్లా ఉంటేనే ఉంట చేసేదానికి బాగా వస్తాయి. ఏవైనా 4 కప్పులు తీసుకుంటేనా 1 కప్పు ఉద్దిపప్పు, 1 కప్పు మంచిపప్పులు తీసుకోండి కొలతకు పిండి ఆడించుకునేదానికి. షార్ట్ వీడియో కూడా పెట్టానండి పిండి ఎట్లా కొట్టించుకోవాలనేది. ఇవి చిన్నవైనా మీ ఇష్టం అండి, చిన్నవైనా చేయొచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు. ఇట్లన్నీ చేసుకొని ఉంటలు నొక్కుకున్నాం. ఇప్పుడు అప్పలాగా ఏవైనా కొంచెంతోనే ట్రై చేయండి, బాగా వస్తేనా తర్వాత చేసుకోండి. చూడండి, ఇలా అప్పలాలు చేసుకునేది ఒకటి తీసుకొని ఫస్ట్ పేపర్ పెట్టేసి ఆయిల్ కాస్తంత రాసేసి పేపర్ కంటుకోకుండా అది పెట్టేసి ఇట్లా ఇవన్నీ నొక్కుకోవాలండి. అప్పలాలు మీరు ఇద్దరు అట్లా చేసేటికంటే ఒకరు నొక్కుతూ ఉంటే ఒకరు కాల్ చేసుకోవచ్చు. లేదు అన్నీ ఇట్లనే కాస్త 15 నొక్కి తర్వాత అయినా కాల్చుకోవచ్చు అండి. చూడండి, ఇట్లా ఈ మాదిరి అయితే చేసుకోవాలి అన్నీ. నేను ఒక్కొక్కసారి దీంట్లో పచ్చిమిరపకాయ వేస్తాను, ఒక్కొక్కసారి ఎండుమిరపకాయ వేస్తాను కారం బదులు. అట్లా వేరేగా చేసుకోవచ్చండి. రావని చెప్పి అట్లనే ఉంటే మనం కూడా అట్లనే ఉంటాయి. తినేది మనము మన పిల్లోళ్ళమే కదండి. ఉప్పు కారం సరిపడా వేసుకొని కాస్తంత ట్రై చేస్తే ఖచ్చితంగా బాగా కుదురుతాయండి అప్పలాలు. ఏమీ రాదనుకొని అట్లే ఉంటే అట్లనే ఉంటాము. ఒక్కొక్కరమైనా ఇట్లా నీట్గా చేసుకుంటే పిల్లోళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక అందుకు తింటారండి. పిండి ఒక్కసారి ఆడించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు 10 అట్లా చేసుకోవచ్చు. ఇలాంటిది నొక్కేది లేకన్నా అంటేనా ఒక గిన్నె పెట్టేసి గిన్నె పైన క్లాత్ వేసేసి ఇంకొక గిన్నెతో నొక్కుకుంటే అప్పుడైనా బాగా వస్తాయండి. ఒక పక్క ఆయిల్ పెట్టేసి వచ్చాను. ఇవి ఒక 10 అట్లా నొక్కుతాను, తర్వాత కాల్చేది చూపిస్తాను మీకు. ఆయిల్ బాగా వేడెక్కాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒకటి వేసి అట్లా చూడాలండి. ఆయిల్ కాగితే మిగతాటివన్నీ వేసేసేయాలి. ఒక్కొక్కటి వేసుకోండి. ఇట్లా నొక్కి ఇట్లా వదులుతా అంటే నీట్గా ఉంటాయండి. చూడండి, ఏం ఖర్చుకోలేదైనా నీట్గా వస్తున్నాయి.
ఒక 5-6 వేసుకొని కాల్చుకోండి అట్లా ఆయిల్ని బట్టి. ఎప్పుడు పొంగకూడదండి, ఇవి పొంగితే పలపల అని రావు, మెత్తగా అయిపోతాయి, పూరీలాగా అవుతాయండి. కాస్తంటే ఇట్లా వేసినప్పుడు ఈ నురుగు ఉంది కదా, ఈ నురుగు కొంచెం అణిగితే అప్పలం కాలనిట్టండి. ఇలా అన్నీ కాల్చేద్దామండి, మిగతాటివి కూడా. నూగులు ఇంకా కాస్త పడింటే ఇంకొంచెం బాగుండండి, ఆయిల్లో వెళ్ళిపోతాయేమో అని నేను ఒక్కొక్క స్పూనే వేసాను. ఈ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకా కాస్త వేసుకోండి. చూడండి అప్పలాలు అయితే రెడీ అయిపోయినాయి, ఎంత బాగా వచ్చినాయో చూడండి. తుంచుతుంటేనే కరామని సౌండ్ వస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎవరికన్నా అవసరం అనేటికంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. బాయ్ అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీరు కూడా ఈ పండగ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.